హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టాగులబుల్ డైనమిక్ ట్యాబ్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాము. సో దీని పర్పస్ మనకి కొన్ని క్లాసెస్ ఉన్నాయి. సో ట్యాబ్ ఐఫన్ పెయిన్ క్లాసు వచ్చే, ట్యాబ్ ఐఫన్ కంటెంట్ క్లాస్ ఒకటి, ఫేడ్ ఒకటి, ట్యాబ్ ఐఫన్ పెయిన్ క్లాస్ ఒకటి, అలాగే యాడ్ ద డేటా ఐఫన్ టాగుల్ ట్యాబ్ టు అట్రిబ్యూట్ ఆఫ్ ఈచ్ లింక్. సో ఈచ్ లింక్కి మనం ఏం యాడ్ చేయాలంటే డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు ట్యాబ్ని యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ప్రీవియస్గా మనం క్రియేట్ చేసుకున్న పెయిన్ చూసుకున్నట్టయితే హోమ్, అబౌట్, కాంటాక్ట్, కోచెస్, అడ్రస్ ఉన్నాయి. ఓకే, యాక్టివ్ తీసేస్తున్నాను ఇక్కడ నుంచి. హోమ్, అబౌట్, కాంటాక్ట్, కోర్సెస్. సో నాకు టాగులబుల్ ఫీల్డ్స్ కావాలి. ఓకే, సో దాని పర్పస్ నేను ఈచ్ యాంకర్ ఎలిమెంట్కి మనం ఏం అట్రిబ్యూట్ని యాడ్ చేయాలి అంటే టాగుల్ డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు ట్యాబ్, అలాగే ఒక ఐడిని క్రియేట్ చేసుకోవాలి. హెచ్ఆర్ఎఫ్ పర్పస్ హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్స్ టు #1 అని చెప్పి మెన్షన్ చేశాను. ఓకే, లైక్ క్లాస్. సో అబౌట్కి కూడా నేను డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు ట్యాబ్ మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను, హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్స్ టు. సో తర్వాత థర్డ్ వచ్చేసి కాంటాక్ట్కి డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు ట్యాబ్ 3 అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. ఓకే, 3. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే వీటిని క్లిక్ చేసినప్పుడు నాకు టాగులబుల్ మెనూస్ కావాలి. ఓకే, హోమ్ని క్లిక్ చేసినప్పుడు హోమ్కి సంబంధించిన డేటా డిస్ప్లే కావాలి. అబౌట్, కాంటాక్ట్కి సంబంధించిన డేటా అనేది టాగులబుల్గా డిస్ప్లే అవుతూ ఉండాలి. సో ఇక్కడ వరకు అయితే మనం డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ టు ట్యాబ్ అనే అట్రిబ్యూట్ని యాడ్ చేసాం. అలాగే ఈచ్ హెచ్ఆర్ఎఫ్కి ఐడిని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు దీనికి సంబంధించిన దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏదైతే కోడ్ రావాలో దాని గురించి డెవలప్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఒక డివ్ ఎలిమెంట్ని క్రియేట్ చేసి డివ్ క్లాస్ ఈక్వల్స్ టు ట్యాబ్ ఐఫన్ కంటెంట్ అని ఇద్దాం. /div క్లాస్, డివ్ని క్లోజ్ చేద్దాము. ట్యాబ్ ఐఫన్ కంటెంట్ క్లాస్ ఇక్కడ చూడండి. సో తర్వాత వచ్చేసి ట్యాబ్ ఐఫన్ క్లాస్ విత్ ఏ యూనిక్ ఐడి ఫర్ ఎవ్రీ ట్యాబ్ అండ్ వ్రాప్ ద ఇన్సైడ్ ద డివ్ ఎలిమెంట్ విత్ ద క్లాస్ ట్యాబ్ ఐఫన్ కంటెంట్. ఓకే, తర్వాత డివ్ ఐడి ఈక్వల్స్ టు, సో ఫస్ట్ మనది ఐడి ఏంటిది 1. డివ్ ఐడి ఈక్వల్స్ టు 1 అండ్ క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ అండ్ ట్యాబ్ ఐఫన్ పెయిన్ ఎలిమెంట్ని యాడ్ చేయాలి. యాక్టివ్ యాడ్ చేస్తే యాడ్ చేయండి, లేకపోతే లేదు. h3 ఈక్వల్స్ టు హోమ్ అని చెప్పి పెట్టుకున్నాను. తర్వాత పీలో లోరమ్ను పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, సో హోమ్ మీద క్లిక్ చేసినప్పుడు హోమ్ కంటెంట్, ఇప్పుడు అబౌట్ మీద క్లిక్ చేసినప్పుడు అబౌట్ కంటెంట్ డిస్ప్లే కావాలి. సో దాని పర్పస్ div id ఈక్వల్స్ టు 2 యాక్టివ్ తీసేస్తున్నాను ఇక్కడ నుంచి. 2 ఇక్కడ అబౌట్ అని పెడుతున్నాను. అబౌట్ మీద క్లిక్ చేసినప్పుడు అబౌట్ డేటా మనకి ఇక్కడ కనపడుతుంది. ఓకే, అలాగే 3కి సంబంధించిన కాంటాక్ట్కి div id ఈక్వల్స్ టు 3 క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ ట్యాబ్ ఐఫన్ పెయిన్. ఓకే,
సో ఇప్పుడు చూడండి, ఓకే, కాంటాక్ట్ మార్కులు చేసినప్పుడు మనకి కాంటాక్ట్ అది మ్యాప్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం టాగులబుల్ ఫైల్స్ని ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే టాగుల్ డైనమిక్ ట్యాబ్స్, టాగులబుల్ ట్యాబ్స్ని కూడా మీరు ఈ విధంగానే క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ రాసినట్టు, ఇక్కడ చూసినట్టు మనం ఫస్ట్ ఈచ్ అట్రిబ్యూట్ ఆఫ్ ఇంక్కి మనం డేటా ఐఫన్ టాగుల్ ఈక్వల్స్ ట్యాబ్ అని మెన్షన్ చేసుకోవాలి. అలాగే తర్వాత ట్యాబ్ పెయిన్ని ఈచ్ క్లాస్కి, ట్యాబ్ పెయిన్ క్లాస్ని విత్ యూనిక్ ఐడి తోటి మనం డివెల్మెంట్లో మెన్షన్ చేసుకుని ఎంటైర్ డివెల్మెంట్ అనే డాట్ ట్యాబ్ ఐఫన్ కంటెంట్లోకి మనం మెన్షన్ చేసుకోవాలి.